నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే ముఖ్య నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం పార్టీ అధిష్టానం తరపున ఇక్కడ జరుగుతున్న ఏదైతే పరిణామాలు ఉన్నాయో వాటి మీద మాట్లాడవలసిందిగా కోరడం జరిగింది. నేను చెల్లిబోయిన శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి. ఈరోజు మనం చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించి 40 సంవత్సరాలైంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆ రోజు యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ పార్టీ ఎంతోమంది ఉన్నతమైన నాయకులను తయారు చేసింది. అదేవిధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ పార్టీ మూలంగా ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఎంతో అభివృద్ధి జరిగింది. అలాగే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చాలా అభివృద్ధిని మనం చూసాం. కానీ పార్టీలోకి నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ పార్టీ ఎప్పుడు ఇక్కడ స్థిరంగా ఉంటుంది. ఈ పార్టీ కార్యకర్తల పార్టీ, కార్యకర్తలే బలగం ఈ పార్టీకి సంబంధించినంత వరకు. అంతేగాని ఒకరు వెళ్ళిపోయినంత మాత్రాన ఈ పార్టీ బలహీనపడిపోయింది అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఈరోజు ఈ నియోజకవర్గం నుంచి 2014 నెల రోజుల ముందు వచ్చి టికెట్ తీసుకుని ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని యొక్క కబంధ హస్తాల నుంచి ఈరోజు ఈ పార్టీ బయటకు వచ్చింది. మీరందరూ చూస్తున్నారు. ఏ ఒక్క కార్యకర్త కూడా భయపడవలసిన అవసరం లేదు, ఏ ఒక్క నాయకుడు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కార్యకర్తలు కానీ, గ్రామ శాఖలు కానీ, నాయకులు కానీ మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి అయితే ఈ నియోజకవర్గంలో ఇక ముందు నుంచి ఉండబోదని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఎవడైతే బాగా పనిచేస్తాడో వాడు తిట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. ఒక నియంతృత్వ పాలనలో అయితే మనం లేం. కానీ ఒక నియంతృత్వ పాలన చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి ఒక నియంతృత్వ పోకడలు కలిగిన మాజీ ఎమ్మెల్యే మన పార్టీ ఎన్నో పదవులు ఇచ్చి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చి ఆదరించినటువంటి పార్టీని తిట్టి ఏదైతే మనం చూస్తున్నాం ఈరోజు, ఎలా అంటే పెడితే పెళ్ళి లేకుంటే తద్దినం అన్నారంట. ఆ టైపులో ఈరోజు ఇక్కడ ఆ వ్యక్తి మాటలు మనం వింటున్నాం. అదేవిధంగా మీరందరూ గమనించండి, ఈ పార్టీలో వర్గాలు, అదేవిధంగా ఏదైతే వాడెక్కువ వీడు తక్కువ అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఈరోజు పటాపంచలైపోతున్నాయి. ఈ నియోజకవర్గంలో నవశకం ఆరంభం కాబోతుంది. మీరందరూ గమనించండి, నవశకం యువగళం, యువ సారథి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ బాబు గారి అండతో ఈరోజు వారిచ్చిన ధైర్యంతో నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. అందరూ గమనించండి, ఏదైనా ఏ ఒక్క కార్యకర్తకైనా చిన్న ఇబ్బంది కలిగినా కూడా 24/7 ఈ పార్టీ మీ పాదాల దగ్గరకు వచ్చి నిలబడుతుంది, మీ గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడుతుంది. 24/7 మీకు అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కలిసి పనిచేస్తాం. వాళ్ళ యొక్క అడుగుజాడల్లో, పెద్దల యొక్క అడుగుజాడల్లో మేము నడుస్తాం. ఎందుకంటే 2014కు ముందు ఈ పార్టీని మోసి భరించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు పార్టీకి దూరం అయిపోయారు. కారణం ఏంటంటే ఆ రోజు నియంతృత్వ పోకడలు కలిగినటువంటి వ్యక్తి, విభజించి పాలించేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ పార్టీని వదిలిపోవడం మాకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. నేను చెప్తున్నా, ఈరోజు నాయకుడు అనేవాడు నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు 10 మంది నాయకులను తయారు చేయాలి. అంతేగాని ఉన్న వాళ్ళని తొక్కేసి నేను, నా బలగం, నా అవినీతి, బంధుప్రీతి అనే కొన్ని వర్డ్స్ మనం వింటూ ఉంటాం. ఆ అర్థం వచ్చేలాగా ప్రవర్తించినటువంటి వ్యక్తులు ఈ పార్టీని వదిలిపోయారు. మీరందరూ గమనించండి. అదేవిధంగా
ఈ పార్టీలో ఉండి పక్క పార్టీకి కోవర్టుగా పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి ఇదే పార్టీ అధిష్టానం హెచ్చరిక, ఏ ఒక్కరిని కూడా క్షమించేటువంటి విషయం అయితే ఉండదు. ఇది మాత్రం గమనించండి. ఎందుకంటే ఈ పార్టీ ప్రజల కోసం, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తుంది. అలాగే కార్యకర్తల కోసం ప్రత్యేకమైనటువంటి సంక్షేమ నిధిని కానీ, వారి యొక్క బాగోగులు చూసుకోవడానికి కానీ, ప్రతి విషయంలోనూ కూడా కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఈ పార్టీ సిద్ధంగా ఉంది. అధినాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా యువ నాయకుడు మా యువగళం సారథి లోకేష్ బాబు గారు నాయకత్వంలో జరగబోతుంది. అదేవిధంగా ఈరోజు 24 సీట్లు మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోరి ఆయన కాంప్రమైజ్ అయ్యి అందరినీ కలిపి ఈ రాష్ట్రానికి పట్టిన శనిని, దరిద్రాన్ని వదిలించాలని చెప్పి, ఒక దుష్ట శక్తిని ఈ రాష్ట్రం నుంచి తప్పించాలని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి జన సైనికులందరినీ కూడా కలుపుకుని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కలిసి పనిచేసి అభ్యర్థిని ఎవరిని ప్రకటించినా కూడా వారందరినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అలాగే గోడ మీద పిల్లులకు మాత్రం మేము అదే చెప్తున్నాం, మళ్ళీ హెచ్చరిస్తున్నాం, ఈ పార్టీలో భవితవ్యం ఉండదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా భవితవ్యం ఉండదు. మీ అందరికీ గమనిస్తున్నారు. ఈరోజు ఎవరెవరైతే ఈ పార్టీని వదిలిల్లారో వాళ్ళకి ఈరోజు పరిస్థితి చూస్తున్నాం మనం. ఉదాహరణకి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వంశీ కానీ, అలాగే 2-3 ఉన్నారు, ఇంకా వాళ్ళందరూ పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలందరికీ కూడా మనో విన్నపం చేస్తున్నాం. ఎవరు అధైర్యపడవలసిన పని లేదు. మీరందరూ ఆదరిస్తే నాయకుడు అవుతాడు, మీరు తొక్కేస్తే అనామకుడైపోతాడు. అటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి మాత్రం వెళ్ళగలిగాడు పార్టీ నుంచి, అంతేగాని పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కానీ, నాయకులు కానీ ఎవరో కూడా ఈ యొక్క పార్టీని వదిలి వెళ్ళలేదు. పార్టీ ఎప్పుడు. నా పేరు గెడ్డం సింహ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి. ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంతమందిని బతిమాలినా, ఎంత అధికార దుర్వినియోగం చేసినా, ఏ ఒక్క కార్యకర్తను కూడా తీసుకెళ్ళలేని ఒకే ఒక్క నాయకుడిగా చెప్పుకుంటున్న గొల్లపల్లి సూర్యరావు గారికి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక హెచ్చరికిస్తున్నాం. ఈరోజు 2014లో మీరు ఏ రకంగా వచ్చారు, మా చంద్రబాబుని, మా లోకేష్ని మీరు తిడుతున్నారు, మెడపట్టి గెంటేశారని చెప్తున్నారు. ఎవరిని మెడపట్టి గెంటేశారు? మిమ్మల్ని. అప్పటికే 2014లో తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా బత్తుల రాము గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. వందలాది వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నప్పుడు మీకు ఎక్కడా సీట్ లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు మా రాజుల నియోజకవర్గం పంపించారు. మిమ్మల్ని అత్యధికమైన మెజార్టీతో నెగ్గించి గుండెల్లో పెట్టుకున్నాం. 2019 ఎలక్షన్లో మీ యొక్క నోటు దురుసు, మీ ప్రవర్తన వల్ల మీరు ఓడిపోయారు. ఈరోజు మళ్ళీ చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఈరోజు మమ్మల్ని అవమానించి, మమ్మల్ని గుండెల మీద తన్ని ఇవాళ మీరు ఇంకో సంకెక్కారు. చాలామంది వెళ్ళిపోయారు. వంశీ వెళ్ళిపోయాడు, రోజా వెళ్ళిపోయింది, ఇంకా చెప్పాలి కొడాలి నాని వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ గేట్లు ఇక్కడ కుక్కల్లా ఉన్నారు. ఈవేళ నిన్నటిదాకా బాదురే అన్నారు, ఇదేం కర్మ అన్నారు, మళ్ళీ అక్కడికే చేరారు మీరు. అంటే మీరు కేవలం వలస పక్షి. ఏదో ఒక నియోజకవర్గంలో ఎక్కడో చోట మీకు అధికార దాహమే తప్ప ప్రజల బాగోగుల కోసం కాదు, ప్రజల కోసం కానీ పట్టించుకున్న నాయకుడు మీరు కాదు. ఈవేళ మేము తెలుగుదేశం పార్టీ రాజుల నియోజకవర్గం నుంచి ఒక హెచ్చరికిస్తున్నాం. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుకి ఒక ఆదేశం ఇచ్చారో, ఈరోజు జనసేన అభ్యర్థిగా ఈ సీటు మీద ఎలాగా ఆశపడ్డారండి? అసలు జనసేన పార్టీ నెగ్గిన సీటుని ఏ పార్టీ వదులుకుంటుందా? వదులుకోకపోగా ఈవేళ ఆ సీటుకి ఆశపడి మీరు అత్యాశ ప్రవర్తించారు. ఈవేళ జనసేన పార్టీని నెగ్గిస్తాం. తెలుగుదేశం పార్టీ ఉన్న 50,000 ఓట్లు ఏకదమ్ముడిగా గుద్ది అవేళ జనసేన పార్టీని నెగ్గించి పంపుతాం. గుర్తుంచుకొని గొల్లపల్లి సూర్యరావు గారు, మమ్మల్ని అందరూ గుండెల మెత్తని మీరు వెళ్ళిపోయారు. ఈవేళ అక్కడ మీ బతుకేంటో, మీ ప్రవర్తన ఏంటో ప్రజలే కోరుకుంటారు. ఏ ఒక్క కార్యకర్తను తీసుకెళ్ళగలిగారా? దమ్ముంటే సవాల్ ఈ రోజుని చూసుకోండి. నీ డ్రైవర్ తప్ప ఒక్కడు కూడా నీ పక్కన రాలేదు. ఎవరైనా వచ్చారా ఒక్కరికి? ఇప్పుడు కూడా ఎవరి కోసం 1,000 కోట్ల అభివృద్ధి చేశారని చెప్తున్నారు. చేశారు, ఒప్పుకుంటాం. ఎవరు డబ్బుతో చెప్పారు? మీ ఇంట్లో డబ్బుతో చేశారా? మీరు బంగారం అమ్మ చేశారా? నారా చంద్రబాబు అక్కడ ఇస్తే ఇక్కడ తెచ్చి చేశారు. ఆ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసిందండి. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. జై తెలుగుదేశం.
సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బాడుకోవ్ అయిపోయి గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.